దేశంలోని ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేపట్టామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలియజేశారు. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్నటువంటి 90 లక్షల కుటుంబాలకు చెందిన 2,85,00,000 మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దీనికోసం ఏడాదికి 13,523 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలియజేశారు. గతంలో 10 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం సన్నబియ్యం ఇవ్వలేకపోయిందని ఆయన విమర్శించారు. అర్హులైన ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం ద్వారా నిరుద్యోగులకు రుణాలు అందజేస్తామని భట్టి విక్రమార్క తెలియజేశారు. దేశంలో బహుశా నాకు తెలిసి పేద వర్గాల కోసం సన్న బియ్యం పంపిణీ చేస్తూ పెద్ద ఎత్తున ఉన్న రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ ఇచ్చే కార్యక్రమం ఎక్కడ జరగట్లేదు. సన్న బియ్యంతో అన్నం తినాలని ఆశగా ఎదురు చూసే కోట్లాది మంది ప్రజానికానికి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాది రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్తో ఉన్నటువంటి అంటే రేషన్ కార్డ్స్ ఉన్నటువంటి 90 లక్షల కుటుంబాలకి 2.85 కోట్ల మందికి 2.85 లక్షల మందికి ఈ సన్న బియ్యం పర్ హెడ్ 6 కేజీల లెక్కన ఇచ్చే కార్యక్రమం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే.